గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, అలాగే నార్త్ రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది. అవుట్డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదుతో పోలీసులు జానీపై 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగుల్లో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుతో యువతి పేర్కొంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకున్నారని, అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్టు మహిళా కొరియోగ్రాఫర్ తెలిపింది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ తో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని పేర్కొంది. తన ఇంటికొచ్చి జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని వాపోయింది. జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అయింది. ఇప్పటికే 376, 506, 323 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తన లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపింది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ఆ మహిళా కొరియోగ్రాఫర్ కి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అలాగే జానీ మాస్టర్ పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇటు పోలీసులు, అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ ఇష్యూపై విచారణ చేపడుతున్నాయి. నార్సింగి పోలీసు అధికారులకి, అదే విధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో, హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి.
మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.